మీరు ఒకసారి చూడండి, ఇది ఈ మట్టి ఉంది కదా, మీరు ఏమనుకోకండి, మీకు ఏం కాదు ఆరోగ్యానికి. ఒకసారి టేస్ట్ చేయండి, మట్టిని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయండి. నాకేమన్నా అయితే మీదే మాదే బాధ్యత మీకు బా ఉంది కదండి. ఇది వర్షం పడ్డప్పుడు వస్తుంది కదా మనకి ఫ్రేగ్రెన్స్, అలాంటి వాసన ఇది. కాబట్టి ఈ మట్టిలో మీకు ఏంటంటే వర్జిన్ సాయిల్స్ అంటే ఏంటంటే అత్యంత న్యూట్రియంట్స్ ఉండి ఎక్కడ పొల్యూట్ అవ్వదు సాయిల్. అలాంటి సాయిల్స్ మనం తీసుకొచ్చి ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. ఆర్గానిక్ అంటే జస్ట్ నాట్ ఫర్ ద నేమ్ సేక్. అంటే సంపంగి అలా న్యాచురల్స్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుందంటే నాట్ ఫర్ నేమ్ సేక్ కాదు మనం. సో ప్యూర్ గా దాంట్లో దిగడం కానీ, ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీరు చెప్పులతో ఉన్నారు, నేను చెప్పులు లేకుండా ఉన్నాను. అవును. సో మాకు సాయిల్ తో కనెక్టివిటీ అలా ఉంటుంది. నేను దిగగానే ఇది మాది అంటే దీంట్లో నేను అపవిత్రం చేయకూడదు. నేను వచ్చినప్పుడు కూడా నాకు కనెక్టివిటీ ఉండాలని ఆలోచనతో ప్రతిసారి కూడా మేము మా భూమిలో దిగినప్పుడు చెప్పులు లేకుండా దిగుతాము. ఇప్పుడు ఈ మట్టి మీరు ఇంటికి తీసుకెళ్లి హెయిర్ కి పెట్టుకోండి, మీకు మంచి థెరపీ లాగా పనిచేస్తుంది మీకు ఆ మట్టి గానీ. సో చాలా మటుకు బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇవి ఇలాంటి వర్జిన్ సాయిల్స్ నుంచి మాక్సిమం తయారు చేస్తారు మీకు. అండ్ అలాగే అది వచ్చేసి మాకు బెండకాయ అండి, ఇది కంప్లీట్ గా. సో ఇందాక మీకు చెప్పాను నేను, ఇక్కడ ప్రతిదీ కూడా సంపంగిలో తయారు చేస్తాం. ఇప్పుడు ఈ బెండకాయ ఏదైతే ఇంత లా ఉంది కదండి, ఇది వచ్చేసి సీడ్ కోసం, నెక్స్ట్ ఇయర్ సీడ్ కోసం ప్రిపేర్ చేసి పెడతాము. అలాగే ఇక్కడ గోంగూర ఉంది మీకు. సో ఈ గోంగూర కూడా విత్తనాలు మేమే తయారు చేసుకుంటాం. పాలకూర, తోటకూర, ఏమైనా లీఫీ వెజిటేబుల్స్ జనరల్ ఎక్కడ తయారు చేయరు, బట్ నెక్స్ట్ సీజన్ కోసం మేము రెడీ చేసి పెట్టుకుంటాం విత్తనాలు. సో దాని మోడల్ కూడా ఏంటంటే దాని హైయెస్ట్ రెసిస్టెన్స్ మేము ప్రిపేర్ చేస్తాం అండర్. సో ఇప్పుడు అది తిని చూడండి మీరు ఒకసారి. కట్ చేశాను నేను, ఎలా ఉందండి, సూపర్ కదా. సో మీకు వెజిటేబుల్స్ ఈ బెండకాయని ఎప్పుడైనా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ బెండకాయ ఉంది కదండి, దీనిపైన వైట్ లేయర్ ఉందా? అవును. ఈ వైట్ లేయర్ డిటెక్ట్స్ ఇట్ ఈస్ 100% ఆర్గానిక్. ఎక్కడైతే పెస్టిసైడ్ వాడతామో కంప్లీట్ పాలిష్డ్ గా ఉంటది ఇదంతా. సో దీనిపైన ఎలాంటి లేయర్ కనబడదు, మీకు చాలా క్లీన్ గా షైనింగ్ అనిపిస్తూ ఉంటది. బట్ 100% ఆర్గానిక్ ఏంటి అంటే ఇలాంటి వైట్ లేయర్ వస్తుంది మనకి. ఈ వైట్ లేయర్ ని మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. మన పూర్వీకులు మీకు తెలిస్తే దీన్ని ఇట్లా క్లాత్ తో తూడ్చేసి వంట చేసుకునేవాళ్ళు డైరెక్ట్. కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా టేస్ట్? ఇప్పుడు జనరల్ మీరు ఇంత ధైర్యంగా స్టోర్ లో కొనుక్కున్న తినలేస్తారా, మార్కెట్ లో కొనుక్కున్న తినలేస్తారా? సో కాబట్టి ఇది ప్రశాంతంగా హ్యాపీగా తినేయచ్చు, ఇంకా టేస్ట్ తెలుస్తుంది. సో మీరు చెప్పిందంతా చూస్తే వింటే నాకు అర్థమైంది ఏంటంటే, సో భూమి ఎంత బాగుంటుందో దాంట్లోంచి వచ్చే వెజిటేబుల్స్ కూడా అంత టేస్టీగా ఉంటాయని ఇలా కలర్ చూసి టేస్ట్ చేసి మరీ చెప్తున్నా నేను మీకు. విత్తనాలు తయారీ అని చెప్పాం కదండి మా సంపంగిలో. సో ఇలాంటి హెల్తీ ప్లాంట్ తీసుకుంటాం, ఏదైతే బాగా గ్రోత్ ఉన్న ప్లాంట్ తీసేసుకొని ఈ హెల్తీ ప్లాంట్ నుంచి మనం ఏంటి అంటే ఇది కంప్లీట్ గా కాయ కాసి అది మొత్తం ఎండిపోయి నేల రాలినాక ఈ రాలిన కాయలు తీసేసుకొని మనం ఇలాగా మన నేచురల్ పద్ధతి అని చెప్పాం కదా మనం, ఇలాగ అప్పుడు ఈ విత్తనాలు ఇలా తీస్తాం అన్నట్టు మొత్తం కూడా. సో ఇలా విత్తనాలు తీసేసుకొని ఇట్లా వీటిలో నుంచి తీసి వీటిని మనం స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ ఇయర్ కోసం వాడతాం అన్నట్టు. అంటే ఏది కూడా మనం రైట్ ఎగ్జాక్ట్లీ అంటే మానవ ప్రమేయం ఏమి ఉండదు అన్నట్టు మొత్తం కూడా విత్తనాల విషయంలో మీకు ఏది లేకుండా అలా స్టోరేజ్ చేసుకున్న విత్తనాలన్నీ తీసేసుకొని ఇలా ఇలా ఉంటాయి మీకు మొత్తం కూడా కంప్లీట్ గా. మీకు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే మనమే తయారు చేస్తాం కంప్లీట్ గా. అనడానికి ఇందాక నేను అనేది ఏంటంటే మనం ఇందాక మీకు చెప్పాను ఒక సందర్భంలో బయట నుంచి తీసుకొచ్చుకున్నా సరే ఎక్కడో ఒక కోశాన మిక్సప్ ఉంటుందో మన భయంతో మేమే తయారు చేస్తాం మొత్తం. అంటే ఇక్కడ మా దగ్గర ఏంటి అంటే కంప్లీట్ ఇన్ హౌస్ ఉంటుంది, అంత టీమ్ ఇన్ హౌస్ ఉంటుంది. సో ఇలా విత్తనాలు చూడండి ఒకసారి ఇవన్నీ కూడా చేసేసి వీటిని నెక్స్ట్ ఇయర్ కోసం ప్రిజర్వ్ చేసేసుకొని వీటిని మళ్ళీ మేమే కట్ చేస్తాం. సో వీటి వాల్యూ మాకు తెలుసు, అంటే దీంట్లో ఏ కెమికల్ వాడలేదు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు అని మాకు తెలుసు. కాబట్టి వేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చేస్తాము. నెక్స్ట్ ఇలాంటి ప్లాంట్ నుంచి తీస్తాం కాబట్టి నెక్స్ట్ గ్రోత్ వచ్చే ప్లాంట్ సైజెస్ అన్ని కూడా ఇలానే ఉంటుంది మనకి. దానివల్ల ఎక్కువ దిగుబడి రావటం, ఎక్కువ లాభాలు రావటం ఆస్కారం ఉంటుంది. చేంజెస్ ఏముండవు. పూర్వం కూడా ఇట్లానే కదా, అదే పద్ధతిలో ఉండేది అంతే. అంటే సంపంగి ఒక ట్రెడిషనల్ అగ్రికల్చర్, పురాతన కాలం అగ్రికల్చర్ కి టెక్నాలజీని అనుసంధానం చేసి చేస్తున్నాం అన్నట్టు మనం. సో ఇది అందులో ఇది కూడా మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఈ జాంకాయలు ఉన్నాయి కదండి. సో ఇది కంప్లీట్ దేశీయ పద్ధతి. ఇప్పుడు మీకు ఆల్టర్డ్ జామకాయలు మీరు చూసే ఉంటారు, తైవాన్ జామ అని కొంచెం లావు సైజ్ లో ఉంటాయి. సో బట్ మన ఒరిజినల్ మన ఇండియాకి సంబంధించిన క్లైమాటిక్ కండిషన్స్ ఒరిజినల్ మన సాయిల్స్ కి పండేది ఇది. సో మేము దేశీ పద్ధతిలో పండించినవి ఇవి ఈ పింద రూపంలో తిన్నప్పుడు మీకు డైజెషన్ ఇష్యూస్ కానీ, సో కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ నోట్లో సోర్ ఉంటుంది మనకి, అంటే మొత్తం అక్కడక్కడ పొక్కులు వచ్చి అలాంటి వాళ్ళకు కూడా ఇది క్యూర్ చేస్తుంది అన్నట్టు కంప్లీట్ గా. సో దీని ఆకు మీరు చిన్నప్పుడు వినే ఉంటారు, ఈ జామాకులో మనం చింతపండు పెట్టుకుని తింటే చాలా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది అంటారు. అది బయట వాడి తినేవాడికి దొరకదు మనకి. మీరు ఇప్పుడు దీన్ని వాసన చూడండి ఒకసారి, స్మెల్ దీన్ని వాసన చూసి దీన్ని నవిలి చూడండి, మీకు అర్థమైపోతుంది అది కంప్లీట్ గా. సో ఒక్కసారి ఇది దీన్ని చూడండి, మీకు సూపర్ గా ఉంటుంది ఇది.
మనం అది వాడడం ప్యూర్ ఆర్గానిక్. మీరు నవలండి దాన్ని ఒగరు అనిపిస్తుంది, బట్ మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు కంప్లీట్ గా. సో ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుంది. అది దేశీ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో సంపంగిలో పండించింది. ఇది నిజంగా చాలా డిఫరెంట్ గా ఉందండి.